అబ్రహాము ఒక దేవుని బిడ్డల యొక్క ప్రారంభంలో విధేయత చూపించాడు. అదే విధేయత అబ్రహాము తర్వాత తరం కూడా ఇస్సాకు కూడా విధేయత చూపించాడు. ఆ తర్వాత తరం కూడా యాకోబు కూడా ఆదికాండం 46:2 చూస్తే అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడట. దేవునికి స్తోత్రం. తన తాత అయినటువంటి అబ్రహాము ఏ విధంగా తండ్రికి విధేయుడయ్యాడు, తన తండ్రి ఏ విధంగా ఇస్సాకు విధేయుడయ్యాడో ఆ తర్వాత తరం కూడా దేవునికి విధేయత చూపిస్తున్నాడు. చిత్తము ప్రభువా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విధేయత ఉన్నప్పుడు ఈ యొక్క యాకోబు జీవితంలో ఏం జరిగింది మనందరికీ తెలుసు. యాకోబు ద్వారా ఈ యొక్క ప్రపంచంలో దేవునిదైనటువంటి వంశం ప్రారంభమైంది, దేవునిదైనటువంటి కార్యాలు ప్రారంభమైంది. ఈ లోకానికి రక్షకుడే ఈ లోకానికి రావడానికి యాకోబు యొక్క వంశము లేదా యాకోబు కుటుంబము దేవునికి కారణమైంది. దేవునికి స్తోత్రం కలగాక. ఆయన విధేయత అంతేకాకుండా మోషే కూడా తర్వాత మోషేని తన జనాంగాన్ని మరి రక్షించుకోవడానికి ఎన్నుకున్నాడు. మోషే కూడా ఇదే విధంగా దేవునికి విధేయుడు. నిర్గమకాండం 3:4 చూస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 3:4 చూస్తే దానిని చూచుటకు చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే అక్కడ ఉన్నాడు. మోషే ముందే పచ్చని పొద కాలుతూ ఉంది కానీ మంటలు వస్తూ ఉన్నాయి, కానీ పొద మాత్రం అసలు బూడిద అవ్వట్లేదు. పచ్చని ఆ పొద పచ్చగానే ఉంది, మంటలతో మాత్రం మండిపోతూ ఉంది. అదొక ఆశ్చర్యకార్యమైన విషయం. దాన్ని చూచుటకు అతడు ఆ చుట్టూ వచ్చుట యెహోవా చూచెను. ఆ తట్టు వచ్చి దేవుడు ఆ పొద నడుమ నుండి మోషేని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడట. దేవుని స్తోత్రం. విధేయత. కాబట్టి ఆ విధేయత ద్వారా మోషే జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగినాయో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని మరి మహత్ కార్యాలు ఆయన చేసి తన ప్రజలను రక్షించుకోవడానికి మోషేను వాడుకున్నటువంటి విధానం మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి విధేయత మనలో ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విధేయత ఉంటే మన జీవితంలో రివైవ్ లేదా ఉద్యమం ప్రారంభం అవుతుంది. రెండవది ఏంటంటే విశ్వాసం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం లేదా దేవుని పట్ల మనం ఏమి నమ్ముతున్నామో, ఏమి విశ్వసిస్తున్నామో అది తప్పనిసరిగా దేవుడు జరిగిస్తాడు అనే విశ్వాసంతో మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఉద్యమం ప్రారంభం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక.